శనగపప్పుతో ఈరోజు ఒక మంచి స్నాక్ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. సో, శనగపప్పునైతే ఫస్ట్ మనము ఇలా బౌల్‌లోకి వేసుకొని వాష్ చేసుకోవాలండి 2, 3 సార్లు. తర్వాత వాటర్ వేసుకొని కొంచెం వంట సోడా వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక 4 అవర్స్ నాననివ్వాలి. ఇవి బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ మీద మనము ఆరేసుకోవాలండి. ఈ శనగపప్పుకి ఉన్న తడంతా కొంచెం ఆరిపోవాలి. ఇలా బాగా ఆరిపోయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తే తడంతా పోతుందండి. సో, ఇలా మంచిగా పొడిగా అవుతాయన్నమాట. వీటిని మనము ఆయిల్ మంచి హీట్‌లో పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఆయిల్‌లో వేసేసి వేపుకొని కొంచెం ఫ్రై అయ్యింది అనిపించినప్పుడు మనం తీసుకోవాలి. అంతే. ఇలా తీసేసుకొని అన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్‌లో కానీ, బౌల్‌లో కానీ వేసేసుకోవాలండి. అంతే. సో, ఇది చాలా బావుంటది. ఎప్పుడో 90స్ కాలంలో తినిందే అండి. ఇప్పటి వాళ్ళకసలు ఇలా చేసుకుంటారని తెలుసో లేదో కూడా నాకు తెలీదు. నాకే ఈరోజు గుర్తొచ్చి చేస్తున్నాను. సో, అన్నీ ఇలా మంచిగా రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇందులోకి మసాలా కోసం నేను కొంచెం కారము, ఉప్పు, పసుపు, జీరా పౌడరు, ధనియా పౌడరు, లాస్ట్‌లో కొంచెం చాట్ మసాలా వేసానండి. అంతే. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనము వేపుకున్న ఈ శనగపప్పు మీద వేసేసుకోవాలి. తగినంత కారము. మనం కలుపుకున్న కారాన్ని మనకు ఎంత పడుతుందో తెలుస్తుంది కదా! అంతా కూడా వాటి మీద చల్లేసుకొని కలిపేసుకోవాలి. అంతే. ఇలా కలుపుకుంటే శనగపప్పుతో ఈ స్నాక్ రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా ఆరారా అప్పుడప్పుడు తినడానికి చాలా బావుంటుంది. సో, ఇవైతే మా చిన్నప్పుడు ఎప్పుడో సినిమా థియేటర్‌లలో అట్లా ప్యాకెట్స్‌లో వేసి అమ్మేవాళ్ళు. నాకు ఈరోజు గుర్తొచ్చి చేశానండి. మీకు ఎంతమందికి ఈ స్నాక్ గుర్తుందో కామెంట్‌లో తెలపచ్చు. సో, ఇదేనండి రెసిపీ. బావుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.